హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తెలంగాణలో జనసేనాని పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం పెట్టడం, దానిపై రచ్చ జరగడం అందరికీ తెలిసిందే. దానిపై రేగినటువంటి దుమారం ఇంకా రేగుతూనే ఉంది. ఇంకా కౌంటర్ ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది, ఊరూరా నేను తిరుగుతానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే చేయడంలో తప్పు లేదు, కానీ ఇన్నాళ్లకు 12 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ఎత్తుకున్నారు, ఒక్కసారిగా ఆయన తెలంగాణలో పోటీ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న వినిపిస్తోంది. ఈ ప్రశ్న వినిపించగానే ప్రధానంగా దీనికి లభిస్తున్నటువంటి సమాధానం, దీని వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ప్రకారమే అంతా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ద్వారా తెలంగాణలో టెస్ట్ చేస్తున్నారు. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది, తెలంగాణలో పబ్లిక్ మూడ్ ఎలా ఉంది, తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది అనేది పవన్ కళ్యాణ్ ద్వారా ఒక మైక్ టెస్టింగ్ ప్రక్రియలాగా ఒక టెస్టింగ్ ప్రక్రియ చేయదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు. అందుకే పవన్ కళ్యాణ్ను తెలంగాణలో రంగంలో దింపారు అనేది ఖచ్చితంగా తెలుస్తున్నటువంటి సమాచారం. దీనికి ఆధారాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే వాస్తవానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇంకా బలం ఉంది. ఆ బలాన్ని ఆధారంగా అక్కడ బలపడాలి, అక్కడ ఒక కింగ్ మేకర్గా నిలవాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన చాలా కాలం నుంచి ఉంది. అది 2018 తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇది రిఫ్లెక్ట్ అయింది. అంటే 2023 కాకుండా అంతకుముందు ఏదైతే బీఆర్ఎస్ రెండోసారి గెలిచిందో ఆ ఎన్నికల్లో 2018 తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇది రిఫ్లెక్ట్ అయింది. వాస్తవానికి 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడుకు ఎప్పుడూ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో బలం నిరూపించుకోవాలనే కోరిక కలుగుతుంటుంది. ఇది 2018లో కనిపించింది. ఇప్పుడు మళ్ళీ 2024 తర్వాత ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది. పూటకో విధంగా ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క పార్టీతో జత కట్టడం కూడా చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. 2018 ఎన్నికల్లో కూడా ఇదే విషయంగా ఆయన కూటమి నుంచి అంటే బీజేపీ నుంచి బయటకు వచ్చినట్టుగా వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి కాంగ్రెస్తో జత కట్టారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున బలం ఉంది. ఈ బలాన్ని ఉపయోగించుకోవాలని ఆయన తరచూ చేసే ఆలోచనలో భాగంగా 2018లో కాంగ్రెస్ పార్టీతో కలిసి చేసినటువంటి ప్రయత్నం వికటించింది, బోర్లా పడింది. అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకే కాదు, అటు కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుగుదేశంతో చేసినటువంటి పొత్తు కారణంగా తీవ్రంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుక ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్కు గౌరవప్రదమైనటువంటి స్థానాలు వచ్చి ఉండేవి, పరిస్థితి మరోలా ఉండేది కూడా. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో జత చేరిందో దాంతో మొత్తానికి బెడిసి కొట్టిన పరిస్థితి, మొదటికే మోసం వచ్చినటువంటి పరిస్థితి. అటు తెలుగుదేశం పార్టీ కూడా స్థానాలను గెలవలేకపోయింది, అటు కాంగ్రెస్ పార్టీ కూడా బొటాపుట్టి స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. సో ఇది వికటించిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా దూరంగా ఉన్నారు. ఇప్పటికీ తెరచాటున రెండు పార్టీల మధ్య, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వర్సెస్ కాంగ్రెస్ మధ్య మంతనాలు వివిధ సందర్భాల్లో జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఓ పక్క ఇప్పుడు ప్రస్తుతం బీజేపీతో స్నేహం కనబరుస్తూనే, బీజేపీతో కూటమిలో ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా ఉంటూనే అవకాశం వస్తే తిరిగి బయటకు వచ్చేస్తారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణలో ఏపీతో కంపేర్ చేస్తే తెలంగాణలో ఎన్నికలు 6-7 నెలల ముందు ఉంటాయి. తర్వాత స్థానిక సంస్థలు ఇప్పటికీ అక్కడ అయిపోయినాయి, ఇంకా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఈసారి 2028 తెలంగాణ ఎన్నికల్లో ఈ కూటమి, ఏపీలో ఉన్న కూటమి 2028 తెలంగాణ ఎన్నికల్లో కూడా దిగుతుంది అనేది ఒక ప్రచారం చాలా కాలంగా నడుస్తోంది. దీనికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇటీవల చేసినటువంటి హంగామా తెలంగాణలో నా అంతా ఇంత కాదు, ఈ హంగామాకు కారణం కూడా అదే అనేది తెలుస్తోంది. బీజేపీ ఇక్కడ బలపడాల్సిన అవసరం ఉంది. బీజేపీ బలపడాలంటే బీజేపీ సొంతంగా ఒంటరిగా బలపడే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీకి కూడా తెలంగాణలో బలపడాలి అంటే ఇతర పార్టీల మద్దతు ఎంతో కొంత అవసరం. ఆ ఇతర పార్టీలు అనేవి ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేనతోనే నడుస్తుంది. అదే కూటమి, ఏపీలో కూటమి ఇక్కడ కూడా, 2 తెలంగాణలో ఉండబోతుంది అనేది వార్త వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముందుగా రంగంలో దింపి తెలంగాణలో మూడ్ ఎలా ఉంది, తెలంగాణ పబ్లిక్ మూడ్ ఎలా ఉంది, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది పవన్ కళ్యాణ్ ద్వారా ఒక టెస్టింగ్ చేసే ప్రక్రియ చేశారని చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా దీనిపై పవన్ కళ్యాణ్ అక్కడ రంగంలో దిగే విషయంపై ఎక్కడైనా ఎవరి నుంచైనా అభ్యంతరాలు వ్యక్తమైనా, ఎవరైనా తిట్టినా అవన్నీ పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటారు. ఒకవేళ సానుకూలత వస్తే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలో దిగవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు ఆలోచన. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఉపయోగపడినంతగా పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతున్నారో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడికి మాత్రం పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలోని ప్రతి అంశంలోనూ చాలా ఉపయోగపడుతున్నారు. అది ఏపీ రాజకీయాలు కావచ్చు, ఆఖరికి తెలంగాణ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ నడుచుకుంటున్నారనే వాదన ఇటీవల జరిగినటువంటి పరిణామాలతో మరొక్కసారి అర్థమవుతోంది. సో ఓవరాల్గా ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? 2028లో కూటమి అంటే ఏపీలో ఉన్నటువంటి కూటమి తెలంగాణలో కూడా బరిలో దిగితే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు మాత్రం పవన్ కళ్యాణ్ ద్వారా ఇక ఒక పరీక్షా సమయంగా, ఒక టెస్టింగ్ ప్రక్రియగా పవన్ కళ్యాణ్ ఒక టెస్టింగ్ టూల్గా ఉపయోగించుకుంటున్నారు తెలంగాణలో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయం పవన్ కళ్యాణ్కు తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే చేయాలనే, ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు శిరస వహించాలనే ఏకైక ఆలోచనతో ఆయన ముందుకు పోతున్నారనే కనిపిస్తోంది తప్ప, దీని వెనుక ఉన్నటువంటి ఆలోచన కానీ, దీని వెనుక ఉన్నటువంటి మర్మం కానీ, దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ ఉద్దేశాలు కానీ ఆయనకి అర్థం కావడం లేదనే వాదన, విమర్శ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా పవన్ కళ్యాణ్కు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. అది స్వయంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల పర్యవసానమే తప్ప చంద్రబాబు నాయుడు వల్ల మాత్రం కాదు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో బలపడాలి అంటే తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. అది నేరుగా దిగి తెలుసుకుంటే మొదటికైతే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ రంగంలో దింపి ఆ తర్వాత ఒకవేళ సానుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తే తానే నేరుగా రంగంలో దిగవచ్చు అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. అందుకే పవన్ కళ్యాణ్ను తెలంగాణలో రంగంలో దింపి ఈ విధమైనటువంటి రాద్ధాంతం, ఈ విధమైనటువంటి హడావిడి చేసే ప్రయత్నం చేయించారనేది క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు రాజకీయాల్ని అతి దగ్గర నుంచి గమనిస్తున్నటువంటి పరిశీలకులు, విశ్లేషకులు చెప్పుతున్నటువంటి మాట.